ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము. యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనము. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. విగ్రహములన్నిటినీ పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టెను. ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, దేని రూపంనైనను విగ్రహంనైనను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా యథార్థంగా అనుసరిస్తాడు. ఇశ్రాయేలు దేవుని అయిన యెహోవా యందు విశ్వాసం ఉంచి యెహోవాతో హత్తుకొని ఆయన్ను వెంబడించుటలో వెనుక తీయలేదు. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కనుక దేవుడు హిజ్కియాకు తోడుగా ఉండి జయం అనుగ్రహిస్తూ వచ్చాడు. యెహోవాను నమ్ముకొనుడి, మీరు స్థిరపరచబడుదురు. ఆమేన్.